కాకరాపల్లి గ్రామంలో జరుగుతున్నటువంటి శ్రీ దుర్గామ్మవారి యొక్క ఆలయంలో ఈరోజు రెండో రోజు గాయత్రి రూపంలో అమ్మవారిని మనం దర్శించుకున్నాం. అటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే సకల మంత్రాలు కూడా సిద్ధిస్తుంటాయి. ఓం గాయత్రి నమః అనుకునే నామం చెప్పినట్లయితే ఏ మంత్రం చదివినా కూడా ఆ వేదాలన్నిటికీ కూడా అమ్మవారి అనుగ్రహిస్తుంది. అటువంటి వేద గాయత్రి స్వరూపులను దర్శించుకుని ఉదయం నుండి కూడా విశేషంగా భక్తులకు ఇచ్చేసి అమ్మవారికి పంచామృత అభిషేకము, తదుపరి కుంకుమార్చనలు, సాయంకాలం కూడా హోమం, గాయత్రి హోమం, నవదుర్గా హోమం, అలాగే నవగ్రహం కూడా నిర్వహించడం జరుగుతుంది. భక్తులందరూ కూడా విచ్చేసి విశేషంగా అమ్మవారిని దర్శించుకుని పూజా కార్యక్రమంలో కూడా పాల్గొంటున్నారు. అదేవిధంగా రేపు అన్నపూర్ణాదేవి యొక్క అవతారం అమ్మవారిని శాకంబరిగా అవతరిస్తామండి. భక్తులందరూ కూడా విశేషించి తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాం. శుభం. శ్రీ శ్రీ కనకదుర్గమ్మ వారు ఇవాళ రెండో రోజు గాయత్రి మాతగా మరి కాకరాపల్లి కనకదుర్గమ్మ భక్తులందరికీ కూడా ఉదయం 5 గంటల నుంచి దర్శనమిస్తున్నారండి. ఇటువంటి అవకాశం మన భక్తులకి రావడం చాలా ఇదైంది. అందు గురించి ప్రతిరోజు ఒక అవతారం, ప్రతిరోజు ఒక పండగ, మన అమ్మకి ప్రతిరోజు ఒక పండగ. అందు గురించి గ్రామంలో అంతా స్వతంత్రంతో ఉండాలని, అలాగే పిల్లలు కానీ అందరూ కూడా మంచిగా ఉండాలని, మా చుట్టూ గ్రామాలు కూడా మంచిగా ఉండాలని మరి ప్రతిరోజు ఉదయం వినాయకుడి పూజ ఉంది. ఆ తర్వాత పంచామృతాలతో అమ్మవారికి అభిషేకం జరిగింది. సాయంకాలం మరి గాయత్రి మాతగా మరి హోమం కూడా జరుగుతుంది. మరి ఇంత చక్కటి అవకాశం మాకు రావడం అంటే చాలా, మేము ఏదో ఎంతో గర్విస్తున్నాం. మాకు ఎక్కడో ఉన్నామో తీసుకొచ్చి పూజలు చేయించిందంటే చాలా చాలా చాలా. మేము ఒక్కసారి దేవి నవరాత్రులకు వెళ్ళాలి అనుకుంటే తిరిగి ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గరికి వెళ్ళి నడిచి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేవాడిని. రాత్రి 10 గంటలకు వెళ్ళి మళ్ళీ తెల్లవారు 3 గంటలకు వచ్చేవాడు. అలాంటి భాగ్యం మా అమ్మ మా కాకరాపల్లి దక్కించింది. మా చుట్టూ ప్రజలందరికీ కూడా, గ్రామంలో ఉన్న వాళ్ళందరినీ కూడా అమ్మ సంతోషంగా చూసి ఇలాంటి అవకాశం కల్పించినందుకు ఇంకా ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఇంకా 18 రోజులు ఉన్నవి. ఈ 8 రోజులు కూడా ఘనంగా చేస్తారని మా కాకరాపల్లి ప్రజలని, చుట్టూ గ్రామాలందరినీ ప్రజలందరినీ కూడా కోరుకుంటూ మంచి అవకాశం, ఇలాంటి అవకాశం మళ్ళీ మాకు రాదని. జై దుర్గమ్మ, జై జై కనకదుర్గమ్మ, జై దుర్గమ్మ, జై కనకదుర్గమ్మ. మన దుర్గాదేవి గుడి వద్ద దేవి వారు గాయత్రి దేవి అవతారంలో నిలిచి ఉన్నారు. నిలిచి కూడా అభిషేకములు, అదే విధముగా కుంకుమ పూజలు కూడా జరిగినవి. సాయంకాలము హోమము జరుగును. ప్రతిరోజు కూడా దేవి యొక్క అవతారములు వివిధ రూపాలలో మన యొక్క గ్రామ ప్రజలకు, చుట్టుపక్కల ఉండే గ్రామ ప్రజలందరికీ కూడా దర్శనం భాగము జరుగుతున్నది. రేపు శాకంబరీదేవి అవతారములో దేవివారు నిలిచి ఉంటారు. శాకంబరీ అవతారము అంటే అన్నపూర్ణాదేవి అవతారము. మన ప్రజలందరికీ కూడా, ప్రపంచ దేశంలో ఉండే ప్రజలందరికీ కూడా ఈ అన్నపూర్ణాదేవి అవతారం అంటే చాలా ముఖ్యమైనది. మన పిండి గాని, మన ఆహార పదార్థాలు గాని ఈ అవతారం యొక్క లక్షణాలు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు కూడా ఈ శాకంబరీదేవి అవతారమును దర్శనం చేసుకుని ప్రజలు రోజు రోజుకి కూడా ఎక్కువ సంఖ్యలో వస్తున్నారే తప్ప రోజు రోజుకి దినదిన అభివృద్ధితో ఈ కాకరాపల్లి దుర్గమ్మ వారు అభివృద్ధి చెందుతున్నారు. రానున్న రోజుల్లో ఇంకా ఇంకా అభివృద్ధి చెంది ఈ కాకరాపల్లి యొక్క ఖ్యాతిని వివిధ గ్రామాలు, వివిధ నగరాలు కూడా వెళ్ళేలాగా చూడాలని తల్లిని కోరుకుంటూ సెలవు. ఎలా ఉంది అమ్మవారి దేవి నవరాత్రి మహోత్సవం ఎలా జరుగుతున్నాయి? కన్నుల పండుగగా ఉన్నాయండి. బాగా జరుగుతున్నాయండి. మీరు చెప్పండి. చాలా సంతోషంగా ఉన్నదండి. మా ఊళ్ళో చాలా బాగా జరుగుతున్నాయండి. నిన్న బాల కృష్ణ సుందరి అవతారం జరిగిందండి. ఈ రోజు గాయత్రి అవతారం జరుగుతుందండి. ఈ అమ్మవారు మా ఊరు ప్రజల్ని కాచి కాపాడాలని కోరుతూ శ్రీ 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 కనకదుర్గమ్మ వారు కాకరాపల్లి గ్రామంలో వెలిసి ఉన్న కనకదుర్గమ్మ వారు 13వ సంవత్సర వార్షికోత్సవంలో భాగంగా ఈ శరన్నవరాత్రి మహోత్సవములకు రెండో రోజు కనకదుర్గమ్మ వారు శ్రీ గాయత్రి దేవిగా మనకు దర్శనమిచ్చారు. ఉదయం 6 గంటల నుంచి అమ్మవారి ఆలయం వద్ద
కుంకుమ పూజలు, విశేష అభిషేక అలంకరణ మొదలైనవి జరుగుతున్నాయి. అలాగే సాయంత్రం 5 గంటలకు హోమం జరుగుతుంది. ఈ రోజు భాగంగా మంజపట్ల గ్రామం వారిచే శ్రీ మోదకొండమ్మ పోరాటం బృందం వారిచే అమ్మవారి ఆలయం వద్ద పోరాటం కూడా ప్రదర్శించబడుతుంది. అలాగే ప్రతిరోజు ఈ దేవీ నవరాత్రులు 9 రోజులు విశేషమైన పూజలు, అలాగే ప్రతి ఒక్క భజన కార్యక్రమాలు, అలాగే ఈ ప్రోగ్రాంలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క అనుగ్రహం పొందుతారని కోరుతున్నాను. బాబు వెంకటరమణ అండి నా పేరు. కాకరపల్లిలో మన దుర్గాదేవి గుడి వద్ద ఈ రోజు 2వ రోజు ఉత్సవ సందర్భంగా పూజలు జరుగుతున్నాయి కాబట్టి 50 మంది ప్రజలు వచ్చి చుట్టుపక్కల గ్రామం వాళ్ళు పై ఇతర గ్రామముల వాళ్ళు వచ్చి సహాయ సహకారములు అందించి అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ మన పేరు రాజేసరి ప్రతి వాళ్ళు పాల్గొని ఈ ఉత్సవములను సద్వినియోగం చేసుకొని జయప్రదం చేస్తారని కోరి మరి ప్రార్థిస్తున్నారు. అమ్మవారికి గాయత్రి దేవ మీ ఉత్సవాలు ఎంతో బాగా చాలా బాగా జరుగుతున్నాయి. నువ్వు చెప్పమ్మా, ఎలా ఉంది అమ్మవారి దేవీ నవరాత్రి మహోత్సవం ఎలా జరుగుతున్నాయి? కన్నుల పండుగగా ఉన్నాయండి. మీరు బాగా జరుగుతున్నాయండి. మీరు చెప్పండి. ఈ అమ్మవారు మాకు చాలా సంతోషంగా ఉన్నదండి. మా ఊళ్ళో చాలా బాగా జరుగుతున్నాయండి. నిన్న బాల త్రిపుర సుందరి అవతారం జరిగిందండి. ఈ రోజు గాయత్రి అవతారం జరుగుతుందండి. ఈ అమ్మవారు మా ఊరు ప్రజల్ని కాచి కాపాడాలని కోరుతూ అమ్మవారిని దర్శనం చేసుకున్నారా? ఎలా ఉంది అమ్మవారి దర్శనం? అది మీకు బాగా జరిగిందా? మీకు మీ అభిప్రాయం ఏంటి అమ్మవారి మీద, కాకరపల్లి దుర్గమ్మ మీద? అమ్మవారు చాలా బాగా కాపాడుతున్నారు. అలాగే ప్రతిరోజు మీరు వచ్చి దర్శనం చేసుకుంటారు.